ఒకవేళ మీకు కూడా ఒక స్టార్టప్ లేదంటే బిజినెస్ ఇండియాలో మొదలు పెట్టాలి అని అనుకుంటే అసలు మీకు సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఎవ్రీ ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ఎ హీరో. హలో ఆంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. ఇండియాలో ప్రతిరోజుకి స్టార్టప్స్ పెరుగుతూ ఉన్నాయి. కొత్త కంపెనీలు ఫామ్ చేసే పీపుల్స్ మైండ్ సెట్ కూడా పెరిగిపోయింది. అంటే జాబ్ కన్నా బిజినెస్ బెటర్ ఏమో, జాబ్ కన్నా కూడా ఒక స్టార్టప్ మొదలు పెట్టుకుంటే బాగుంటుందేమో అన్న తాలూకా మైండ్ సెట్ చాలా పెరిగింది. 2013, 2014లో ఇండియాలో స్టార్టప్ అన్న వర్డ్ కూడా పెద్దగా బజ్జింగ్గా లేదు. బట్ 2014 నుంచి ఈ రోజు వరకు గ్రోత్ ఆల్మోస్ట్ ఒక 50 times 60 times ఉంది. వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఇవాళ ప్రతి 10 మందిలో 3-4 స్టార్టప్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఒకవేళ మీకు కూడా ఒక స్టార్టప్ లేదంటే బిజినెస్ ఇండియాలో మొదలు పెట్టాలి అని అనుకుంటే అసలు మీకు సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? మీరు ఎందుకు ఇండియాలో ఒక స్టార్టప్ని మొదలు పెట్టవలసి ఉంటుంది? దానికి అవసరమయ్యే రీజన్స్, మార్కెట్, ఎన్వైర్న్మెంట్, ఈ డీటెయిల్స్ని ఒక క్రిస్ప్ పాయింట్స్ కింద మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ద గ్రోత్ ఆఫ్ స్టార్టప్స్, వాటి వెనక ఉన్న రీజన్స్ ఏంటో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఇందులో ద వెరీ ఫస్ట్ పాయింట్ జాబ్. జాబ్కి స్టార్టప్కి సంబంధం ఏంటి? జాబ్ మీన్స్ బ్యాడ్ జాబ్. ఎందుకంటే చాలామందికి వాళ్ళు చేసే పని నచ్చట్లేదు. ఇంజనీరింగ్ చదువుతున్నారు, MBA చేస్తున్నారు, వాళ్ళకి ఫోటోగ్రఫీనో లేదంటే ప్రొడక్షనో డిజైనింగో సేల్సో మార్కెటింగో విడిగా చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన ఉంటుంది. 2, ఆఫీస్లో ఉండే కల్చర్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ టాక్సిక్ మైండ్ సెట్స్ కానీ నచ్చక ఈ బ్యాడ్ జాబ్ ఏదైతే ఉందో ఈ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు, లేదా ఉన్న జాబ్లో సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు, ప్రతి చోట బ్యాడ్ ఎన్విరాన్మెంట్ బ్యాడ్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఉండదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళు చేసే పని నచ్చదు. గవర్నమెంట్ ఆఫీసుల్లో స్టాండర్డ్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా బయటకు వచ్చి స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఓన్లీ కల్చర్, ఇట్స్ నాట్ అబౌట్ ది ఆర్గనైజేషన్, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ టీమ్, ఇట్ ఈస్ అబౌట్ ది డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది జాబ్. నాట్ ఓన్లీ బ్యాడ్ జాబ్, అబౌట్ ది డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది జాబ్. అంటే జాబ్ నచ్చక మనకి ఆల్టర్నేటివ్ ఏంటి? జాబ్ లేదంటే బిజినెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎర్నింగ్ అయితే ఉండాలి కదా. జాబ్లోనో బిజినెస్లోనో ఎర్నింగ్ ఇంపార్టెంట్. జాబ్ మీకు పెద్దగా నచ్చట్లేదు, డైలీ డెస్క్ జాబ్ కానీ లేదంటే సిస్టమ్ ముందు కూర్చోవడం కానీ రెగ్యులర్గా ప్రజెంటేషన్స్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, మార్కెట్లో తిరగడం పెద్దగా నచ్చకపోవచ్చు కొంతమందికి. సో అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఈ బ్యాడ్ జాబ్ లేదా డిస్సాటిస్ఫాక్షనరీ జాబ్ అన్న పాయింట్ని కన్సిడర్ చేసి జాబ్ కన్నా స్టార్టప్ బెటర్ అన్న ఆలోచనతో బయటకు వచ్చేసే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. రెండో పాయింట్ ఏంటంటే న్యూ టెక్నాలజీస్. మనం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సిన ఇమేజెస్, టెక్స్ట్స్, ప్రాంప్ట్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా షెడ్యూల్స్, కంటెంట్ ప్రతిదీ ఒక AI టూల్ని ఉపయోగించి తెలుసుకుంటున్నాం. మనకు కావాల్సిన ఏ ఐటమ్నైనా 24 hours ఇండియాలో ఎక్కడి నుంచైనా డెలివరీ ఇంటికి తెచ్చుకుంటున్నాం విత్ క్యాష్ ఆన్ డెలివరీ. ముందు కూడా డబ్బులు పే చేయక్కర్లేదు, ఇంటికి వచ్చి డెలివరీ తీసుకుంటాం, లేదంటే ఐటమ్ని రిజెక్ట్ చేసేస్తాం. వితిన్ 20 to 30 minutes కావాల్సిన గ్రాసరీస్, వెజిటబుల్స్, ఫుడ్స్, స్వీట్ ఇటువంటివన్నీ కూడా షార్ట్ టైంలో ఇంటికి తెచ్చుకుంటున్నాం. అండ్ ఈ డ్రోన్స్ అని, డిఫెన్స్ టెక్నాలజీస్ అని, లేదంటే మొబైల్లో యూజ్ చేసే కొత్త టెక్నాలజీస్, కెమెరాసు, కొత్త సాఫ్ట్వేర్లు, HR అప్లికేషన్స్, అకౌంటింగ్ అప్లికేషన్స్, GST సాఫ్ట్వేర్లు, ల్యాప్టాప్స్, టెక్నాలజీకి అసలు లిమిటే లేదు. టెక్నాలజీ అంటే ఓన్లీ మొబైల్, ల్యాప్టాప్ మాత్రమే అనుకోకుండా ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, అగ్రికల్చర్ తీసుకోండి, డిఫెన్స్ తీసుకోండి, వందే భారత్ రైల్స్ యూజ్ చేస్తున్నాం చాలా అడ్వాన్స్డ్గా. సో టెక్నాలజీ పెరిగిపోయింది. సో టెక్నాలజీ పెరుగుతుంది అంటే అర్థం మనిషికి ఆపర్చునిటీస్ పెరుగుతాయని. ఎప్పుడు కూడా టెక్నాలజీ పెరిగితే ఎంప్లాయ్మెంట్ని కిల్ చేస్తుంది అనుకోద్దు. ఎంప్లాయ్మెంట్ని కిల్ చేయడం వేరు, ఆపర్చునిటీస్ని పెంచడం వేరు. సో కొత్త టెక్నాలజీ వస్తుంది కాబట్టి అందులో ఉండే ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి అనుకుని చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు, స్టార్టప్స్ వైపు, బిజినెస్ వైపు చూస్తున్నారు. సో మీ సెగ్మెంట్లో మీకు ఒక టెక్నాలజీ ఏదైనా మీకు తెలిసిందున్నా, లేదా కొత్త టెక్నాలజీలో ఏదైనా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా సరే మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లోకి రావచ్చు. మూడో పాయింట్ ప్రైవేటైజేషన్.
చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎందుకు? కొన్ని గవర్నమెంట్ బాడీస్లో కొంత స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది, మానిటరింగ్ అంత బాగా జరగట్లేదు, కంట్రోలింగ్ బాగోట్లేదు, ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గుతుంది, చాలా డీవియేషన్స్ ఉన్నాయి, చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ అకార్డింగ్ టు ద శాలరీ వెన్ కంపేర్ టు కార్పొరేట్ ఎంప్లాయీస్. సో అందువల్ల ప్రైవేటైజేషన్ వైపు చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. సో ప్రైవేటైజేషన్ చెయ్యాలి అంటే అక్కడ ఏదో ఒక ఇండస్ట్రీ ఉండాలి, ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. ఆర్గనైజేషన్ లేకుండా ప్రైవేటైజేషన్ చేసి గాలికి వదిలేలేరు కదా. సో ఈ ప్రైవేటైజేషన్ ఆప్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి కొత్త వాళ్ళు ఈ సెగ్మెంట్లో మనం ఎంటర్ అయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కదా అనుకొని కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వస్తున్నారు. 5th పాయింట్ డీరెగ్యులైజేషన్. ప్రైవేటైజేషన్, డీరెగ్యులైజేషన్ రెండు ఎప్పుడు ప్యారలల్గా నడుస్తుంటాయండి. డీరెగ్యులైజేషన్ ఏంటి అంటే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి, ఒక గవర్నమెంట్ స్ట్రక్చర్కి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. అది ఎలా జరిగినా ఏం జరిగినా ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రొడక్షన్ వైపు పరిగెడుతున్నాయి. ఇవాళ మెజారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ బ్యాంక్స్ చూడండి మర్జ్ అయ్యాయి. ఓన్లీ 2 సాటర్డేస్ మాత్రమే హాలిడే తీసుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ బ్యాంకింగ్ ఈవినింగ్ 4, 5 అయిపోయిన తర్వాత షట్టర్ క్లోజ్ చేసుకొని వర్క్స్ అన్నీ చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. రెస్పాన్స్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, అకౌంట్ ఓపెనింగ్స్ పెరిగాయి. అంటే ఒకప్పుడు ఉండే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈరోజు గవర్నమెంట్స్లో లేదు. ఇవాళ వాళ్ళు కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్తోని, కార్పొరేట్ ఎంప్లాయీస్తోని ఈక్వల్గానే కష్టపడి పనిచేయాలి అనే కొత్త నామ్స్ వచ్చాయి. సో ఆ డీరెగ్యులైజేషన్ వల్ల ఈ ప్రొసీజర్లో ఎక్కడైనా ఒక లూప్ హోల్ దొరికినా దాని నుంచి కూడా మనం ఒక బిజినెస్ ఆపర్చునిటీని డిజైన్ చేసుకోవచ్చు. సో డీరెగ్యులైజేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ ది గవర్నమెంట్స్ పాలసీస్ వీటి వల్ల కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఇంకోటి ఏంటి అంటే ఇండస్ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉందంటే సెట్టేన్గా ఈ ఇండస్ట్రీలో ఇలానే ఉండాలి, ఇందులో కొత్తది రాదు అనుకోవడానికి కూడా లేదు. ఒకప్పుడు ద వెరీ బిగినింగ్ చూసారా మూకీ మూవీస్ వచ్చేవి. తర్వాత ఏమొచ్చాయి? మెల్లగా వాయిస్ యూజ్ చేసిన మూవీస్ వచ్చాయి. తర్వాత కలర్ వచ్చింది, ఈస్ట్మన్ కలర్ వచ్చింది. తర్వాత 3D వచ్చాయి, యానిమేషన్ వచ్చాయి. ఈరోజు ఏమొచ్చింది? OTT వచ్చేసింది. ఇవాళ 4D, 5D టెక్నాలజీస్తో కూడా సినిమాలు తీస్తున్నారు. అంటే ఒకే ఇండస్ట్రీలో నేను కాన్స్టెంట్, నేను పర్మనెంట్, నన్ను మించినోడు లేడు, నన్ను దాటి ఎవడు రాలేడు అనుకోవడం కూడా తప్పే. అలాగే నాట్ ఓన్లీ దట్, ఈవెన్ ఐటీ ఇండస్ట్రీలో చూడండి, బ్యాంకింగ్లో చూడండి, ఈరోజు గవర్నమెంట్ పోర్టల్స్ కూడా యూపీఐ, గూగుల్ పే లేదంటే ఫోన్పే లాంటి కొత్త టెక్నాలజీని యూస్ చేసి పేమెంట్ గేట్వేస్ని ఇంటర్ఫేస్ చేస్తున్నాయి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ బిల్ పే చేయాలన్నా మీరు ఫోన్పే నుంచే చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి చేయాల్సిన రూల్ ఏం లేదు. అంటే ఇండస్ట్రీ కూడా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటుంది, స్పీడ్గా వర్క్ చేస్తుంది, స్పీడ్గా పెర్ఫామ్ చేస్తుంది. సో ఈ ఇండస్ట్రీ స్ట్రక్చరు, ఇండస్ట్రీ మోడల్స్ పెరగడం వల్ల కూడా చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వస్తున్నారు. డిమాండ్ ఫర్ వెరైటీ, ఇది అందరికీ తెలిసిన కాన్సెప్టే. పీపుల్ ఏంటంటే ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఏదో ట్రైన్ రెస్టారెంట్ ఉంది, ఓ రోజు అక్కడికి వెళ్ళారు, మళ్ళీ అక్కడికి వెళ్ళరు చచ్చితారు. ఇంకోసారి జైలు థీమ్లో ఉండే రెస్టారెంట్కి వెళ్తారు, ఇంకోసారి RRR థీమ్లో ఉండే రెస్టారెంట్కి వెళ్తారు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉండే రెస్టారెంట్కి వెళ్తారు. ఫుడ్ ఒకటే కానీ యాంబియన్స్ డిఫరెన్స్. అంటే పీపుల్ తాలూకా మైండ్ సెట్ ఎలా ఉందంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వెరైటీ వేర్ ఎవర్ దే ఆర్ గోయింగ్. ఒకే ప్లేస్కి రెగ్యులర్గా వెళ్ళరు. ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, ఒక మూవీకి వెళ్ళినా, లేదు అంటే ఒక హాలిడే స్పాట్కి వెళ్ళినా, ప్రతి ఏడాది బ్యాంకాక్ వెళ్తారా, ప్రతి ఏడాది మారిషస్ వెళ్తారా, ప్రతి ఏడాది స్విట్జర్లాండ్ వెళ్తే బాగుంటుందా, ప్రతిసారి కంట్రీ చేంజ్ చేస్తారు ట్రావెల్ చేసేటప్పుడు. అలాగే ఈ డిమాండ్ ఆఫ్ వెరైటీ అంటే ఈ కామర్సు, క్విక్ కామర్సు, లేదంటే ప్రొడక్షన్లోనో, సర్వీస్లోనో కొత్త వెరైటీలు బాగా వస్తున్నాయి. ఈ వెరైటీలు పెరగడం వల్ల అవతల ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. అంటే కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు. ఆ రావడం వల్ల డిమాండ్ ఆఫ్ వెరైటీ మార్కెట్లో ఎక్కువగా ఉండడం వల్ల కూడా బిజినెస్లు, స్టార్టప్స్ పెరుగుతున్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సర్వీస్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. ఎందుకంటే కొత్త ఐటెం తయారు చేయాలన్నా, ఒక టెక్నాలజీని తయారు చేయాలన్నా సెర్టైన్ ప్లేస్ ఉండాలి, ల్యాండ్ ఉండాలి, మెషినరీ ఉండాలి, మెషినరీలో ప్రొడక్ట్ తయారవుతుంది, ప్రొడక్ట్ బయటికి వెళ్తుంది. బట్ సర్వీస్ ఇండస్ట్రీలో చాలా వచ్చేసాయండి కొత్త వెర్టికల్స్. ఈవెన్ మేము అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ ఈ 2020లో ఫస్ట్ ఇనీషియల్గా ఐడియాని బ్రెయిన్ స్టార్మ్ చేసేటప్పుడు కూడా చాలామంది అన్నారు, సుధీర్ మన దగ్గరికి ఐడియా వచ్చి ఎవడు తీసుకుంటాడు, మనకేంటి అవసరం, గూగుల్లో ఉంది కదా, బుక్స్లో ఉన్నాయి కదా, బోల్డ్ అని MBA కాలేజ్లో ఉన్నాయి కదా, వీళ్ళందరూ చెప్పేస్తారు కదా ఒక బిజినెస్ ఐడియా అడిగితే, బిజినెస్ ఎలా చేయాలో ఒక కన్సల్టింగ్ సర్వీస్ పెడితే నిజంగా క్లిక్ అవుతుందని చాలామంది మాట్లాడారు. బట్ స్టిల్ మనం స్టార్ట్ చేసాం. ఈరోజు ఆల్మోస్ట్ 2500 క్లయింట్స్కి సర్వీస్ ఇచ్చాం. నేను రీసెంట్గా ఒక పర్సన్ని చూశాను, షీ ఈజ్ ఎ డివోర్స్ కన్సల్టెంట్. తను ఎవరైతే డివోర్స్ తీసుకుంటారో వాళ్ళకి పర్సనల్గా కౌన్సిలింగ్ ఇస్తారు. యోగా కన్సల్టెంట్లు పెరిగారు, ట్రావెల్ కన్సల్టెంట్లు పెరిగారు, డెట్ కన్సల్టెంట్లు పెరిగారు, లోన్ కన్సల్టెంట్లు పెరిగిపోయారు. ఈ మోటివేషన్ కన్సల్టెంట్లు, సైకాలజిస్టుల గురించి మార్కెట్లో చెప్పాల్సిన అవసరమే లేదు, స్క్రాప్ చాలామంది ఉన్నారు.
ఎందుకు చెప్తున్నాం అంటే సర్వీస్ ఇండస్ట్రీలో కూడా కొత్త వాళ్ళు చాలామంది వచ్చేస్తున్నారు. సర్వీస్ ఇండస్ట్రీ తాలూకు స్కోప్ పెరుగుతుంది. యోగాలో స్పెషలైజేషన్ ఉంది. ఓన్లీ ఫేస్ బ్యూటీ యోగా ఒకటి ఉంది, హెల్త్ యోగా ఉంది, బీపీ షుగర్ తగ్గించే వాళ్ళు ఒకరు, ఫెర్టిలిటీ పెంచే వాళ్ళు ఒకరు, లేదంటే డిసీజెస్ తగ్గించే వాళ్ళు ఒకరు. ఇలా ఒక్క యోగాలోనే మనం కనీసం 200-300 టాపిక్స్ మాట్లాడుకోవచ్చు. అంటే ఈ సర్వీస్ ఇండస్ట్రీకి ఉన్న స్కోప్ పెరుగుతుంది. సో మీరు కూడా స్టార్టప్లోకి బిజినెస్లోకి వచ్చేటప్పుడు పీపుల్ కొత్త వెరైటీస్ని, కొత్త సర్వీసెస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అని తెలుసుకోండి. దాన్ని బట్టి మీ బిజినెస్ని, స్టార్టప్ని ఐడెంటిఫై చేసుకోండి. ఇన్సెంటివ్స్, సబ్సిడీస్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు స్టార్టప్ ఇండియా లాంటిది ఏదైనా పెట్టుకుంటే మీకు కనీసం 7 years వరకు 100 crores టర్న్ ఓవర్ దాటకపోతే మేము ఇన్కమ్ ట్యాక్స్లో ఇంత రిబేట్ ఇస్తున్నాం, ఇంత సబ్సిడీ ఇస్తున్నాం, మీకు ఫండింగ్ వచ్చేటప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం, మా వెబ్సైట్లో ప్రాపర్గా అప్లై చేసుకోండి, వితౌట్ ఎనీ సెక్యూరిటీ 20 lakhs లోన్ ఇస్తున్నామని చాలా ఆప్షన్స్ డిజైన్ చేసింది. అలాగే సబ్సిడీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టేటప్పుడు కనీసం 15% నుంచి 35% వరకు. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయితే ఒకలా, అందులో మళ్ళీ రూరల్లో అయితే ఒకలా. అందులో నిన్న ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో 2 ఫిమేల్ ఫిజికల్లీ డిజేబుల్డ్ అంటే ఏవైనా అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఒక స్టార్టప్ కానీ బిజినెస్ కానీ మొదలు పెడితే అందులో చాలా రిబేట్స్ వస్తుంది. అండ్ ఈ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఈ జిఎస్టీస్లో కూడా స్టేట్ జిఎస్టీ ట్యాక్స్ని వేవర్ చేస్తుంది కనీసం ఒక 4-5 years వరకు. అటు సెట్ అయిన నార్మ్స్ అండ్ లెవెల్స్, దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఎందుకు, కొత్త వాళ్ళు బిజినెస్లు మొదలు పెట్టాలి, వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వాలి, గ్రాంట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తే వాళ్ళకి ప్రోడక్ట్ని తయారు చేస్తారు, వాళ్ళ ప్రోడక్ట్ని తయారు చేస్తే మార్కెట్లో సేల్స్ అవుతాయి, సేల్స్ అయితే వీళ్ళు మళ్ళీ ట్యాక్స్ కడతారు, జిఎస్టీ రూపంలో గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. సో వాళ్ళు మళ్ళీ మార్కెట్లో సర్క్యులేట్ చేయొచ్చు అని చెప్పి చాలా ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ని కూడా గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. సో మీరు సెగ్మెంట్లో చూసుకునేటప్పుడు ఆలోచించండి, స్టార్టప్లో మనం ఫిట్ అవుతామా లేదా. 2, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే బిజినెస్ చేయడం చాలా ఈజీ అయింది. చాలా గవర్నమెంట్లు ఏం చెప్తున్నాయి, మేము సింగిల్ విండో ప్లాట్ఫామ్ పెడతాం, మీరు ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మా స్టేట్లో పెడితే మీరు ఎక్కడా తిరగక్కర్లేదు, ఒక ఫైల్ తీసుకొచ్చి ఒక ఆఫీస్లో సబ్మిట్ చేయండి, వితిన్ 15 daysలో మీకు అప్రూవల్ ఇస్తామని చెప్తున్నాను. అంటే ఈజీ అయింది. అలాగే బిజినెస్ చేసుకునేటప్పుడు కూడా మీరు సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సర్వీస్ యూనిట్ పెట్టాలంటే ఎక్కువ మంది స్టాఫ్ని కూడా మెయింటైన్ చేయక్కర్లా, 1, 2, 3 కూడా వాళ్ళ బిజినెస్లు రన్ అయిపోతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, డీలరు, డిస్ట్రిబ్యూటరు, రీటైలరు, కస్టమరు, ఈ సెగ్మెంట్ అంతా పోయి D2C వచ్చింది. అంటే డైరెక్ట్ టు కన్జ్యూమర్ వచ్చేసింది. B2B మోడల్స్ వచ్చాయి, B2C మోడల్స్ వచ్చాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పెరిగాయి, ఇన్స్టెంట్గా సెల్ చేసే అప్లికేషన్స్ పెరిగాయి, సర్వీస్ ఇండస్ట్రీ పెరిగిపోయింది. అంటే ఎవరైనా సరే ఇవాళ బిజినెస్ చేయొచ్చు అన్న ఆప్షన్ని గవర్నమెంట్స్ తీసుకొచ్చాయి. ఇంత ఈజీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, మీరు జస్ట్ ఆలోచించట్లేదు, లేదంటే తెలుసుకోవట్లేదు. బట్ బిజినెస్ చేయడం ఈజీయే అన్న ప్రాసెస్ని మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్, ఇది ఏదో మూవీలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీకు ఒక స్టార్టప్ ఐడియా కావాలి, ఒక బిజినెస్ ఐడియా కావాలి, కన్సల్టెంట్లు ఉన్నారు, ఓన్లీ మార్కెటింగ్ కన్సల్టెంట్స్ ఉన్నారు, సేల్స్ కన్సల్టెంట్లు ఉన్నారు. గూగుల్లో అడిగిన బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్కార్పొరేషన్స్ ఎలా చేసుకోవాలి, సపోజ్ మీరు ఒక ఎల్ఈడి టీవీసో, ఫ్యాన్సో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ పెడదాం అనుకుంటున్నారు, మినిమం బడ్జెట్ ఎంత అవుతుంది, లేదా ఈవీ వెహికల్స్ తయారు చేసే ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నారు, మినిమం బడ్జెట్ ఎంత అవుతుంది, ఇటువంటి డీటెయిల్స్ అంతా ఇన్ఫర్మేషను మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది. ఒకప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఎలా దొరికేది ఆలోచించండి. ఇఫ్ దేర్ ఈజ్ నో ఇంటర్నెట్, ఇఫ్ దేర్ ఈజ్ నో స్మార్ట్ ఫోన్, మీరు ఎలా డేటాను తీసుకుంటారు? సో ఎక్కడో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే బుక్స్ ఎక్కడో సర్వే చేయాలి, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవాలి, రాసుకోవాలి, రిపోర్ట్ రెడీ చేసుకోవాలి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఇవాళ మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. ఇంత ఇన్ఫర్మేషన్ దొరికినా సరే ఇంకా మనం స్టార్ట్ చేయలేకపోతున్నాం అంటే తప్పు మనలోనే ఉంది, ఇన్ఫర్మేషన్లో కాదు. ఆపర్చునిటీస్, రిసోర్సెస్ మార్కెట్లో ఉన్నాయి, మనం ఎలా యూజ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టగలమా, గవర్నమెంట్ ఏ స్కీమ్లు ఇస్తుంది, ఏ సబ్సిడీలు ఇస్తుంది, ఏ ఇండస్ట్రీ మీద రిబేట్లు ఇస్తుంది, దేనికి జిఎస్టీ తక్కువ ఉంది, దేనికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ ఉంది, దేనికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది, ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది కదా ఇంటర్నెట్లో. సో అంత ఇన్ఫర్మేషన్ దొరికినా సరే మనం ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నాం. బట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పుట్టుకొచ్చిన స్టార్టప్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కూడా కొత్త స్టార్టప్స్ మొదలు పెట్టడానికి ఒక మేజర్ రీజన్. అలాగే ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్, నాట్ ఎ రెగ్యులర్ ఎడ్యుకేషన్. మేము రెగ్యులర్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులు, క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం 1-2 కాలేజీలు ఉన్నాయి ఇండియాలో. ఈవెన్ మేము రీసెంట్గా చేస్తున్న పీజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఐఐఎం, ఐఐటి లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్స్ని, స్టార్టప్ ఫౌండర్స్ని ఎలా క్యూరేట్ చేయాలన్న కొత్త కాన్సెప్ట్ తోటి కొత్త కోర్సులు లాంచ్ చేస్తాయి. అంటే ఈరోజు మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అవడానికి మార్కెట్లో ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, ఒకప్పుడు లేవు.
ఓన్లీ ఎంబీఏ ఉండేది, ఇంజనీరింగ్ ఉండేది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్ గురించి స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్, కోర్సెస్, రిసోర్సెస్, బుక్స్, ఇన్ఫర్మేషన్ ఏది అవైలబుల్గా లేదు. ఈ రోజు ఉంది. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ స్టార్టప్ ఫౌండర్, మీరు ఒక 30 డేసో 100 డేసో టైం స్పెండ్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లేదా ఒక 6 మంత్స్ పార్షియల్గా ఏదైనా కోర్స్ రన్ చేసినా కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎడ్యుకేషన్ కూడా పెరిగింది. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేస్తున్న ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, కోర్సులు, ఇండివిజువల్ కన్సల్టెంట్లు, కంపెనీలు చాలా పెరుగుతున్నాయి ఇండియాలో. అది పెరిగేటప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, సరే మనకి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ కూడా దొరుకుతుంది కదా, మనం ఎందుకు వదిలేసుకోవడం అని చెప్పి కొత్త వాళ్ళు ఈ సెగ్మెంట్లోకి వస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్నోవేషన్. జనరల్గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఆర్ఓఐ అంటే, బట్ రిటర్న్ ఆన్ ఇన్నోవేషన్ అంటే మీ దగ్గర ఒక చిన్న ఐడియా ఉంటే చాలు మార్కెట్లో కొనుక్కోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారండి. చిన్న చిన్న ఐడియాలు. బీచ్ని ఎలా క్లీన్ చేయాలి, బీచ్లో ఉండే వాటర్ని క్లీన్ చేస్తారా, శాండ్ని క్లీన్ చేస్తారా, రివర్స్ని ఎలా క్లీన్ చేయాలి, కెనాల్స్ని ఎలా క్లీన్ చేయాలి, రోడ్డు మీద డస్ట్ని ఎలా తీసేయాలి, డస్ట్ లేకుండా మనం ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ డిజైన్ చేయొచ్చా, పొల్యూషన్ లేకుండా ఒక ఏసీని తయారు చేయొచ్చా, పొల్యూషన్ లేకుండా ఒక ఫ్రిడ్జ్ని తయారు చేయొచ్చా. మీ దగ్గర పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, బ్రాండ్ వాల్యూ ఉన్నా సరే వాటి మీద కూడా డబ్బులు వస్తాయి. మీరు 100% బిజినెస్ చేయక్కర్లేదు. ఒక మంచి ప్రొడక్ట్ను, సర్వీస్ ఇండస్ట్రీని డిజైన్ చేసి కావాల్సిన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పెట్టుకుంటే ఆ ఇన్నోవేషన్ మీద, ఆ టెక్నాలజీ మీద, ఐడియా మీద కూడా డబ్బులు వస్తాయి. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే ఐడియాస్ని డిజైన్ చేస్తున్నారు. ఈ ఐడియా సెల్ చేసుకుంటే చాలు కదా మార్కెట్లో, నాకు మంచిగా డబ్బులు వస్తాయని చెప్పి. సో రిటర్న్ ఆన్ ఇన్నోవేషన్, నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కర్లేదు, ఓన్లీ ఇన్నోవేషన్ ఉంటే దాని మీద కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో అందుకే చాలామంది బిజినెస్లోకి, స్టార్టప్స్లోకి వస్తున్నారు. అండ్ ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ఎ హీరో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ఎ హీరో. ఎందుకు? ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాడు, 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు, సేల్స్ చేస్తున్నాడు, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాడు, తన పర్సనల్గా రెవెన్యూస్ జనరేట్ చేసుకుంటున్నాడు. అలాగే తన ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయ్యి కనీసం ఒక 30-40 మంది బతుకుతున్నారు. అండ్ మార్కెట్లో కొత్తవి ఎప్పుడూ తయారు చేస్తూ ఉంటాడు, ఎప్పుడు డబ్బులు జనరేట్ చేస్తూ ఉంటాడు. కొంతమందికి తన ఇన్స్పిరేషన్, కొంతమందికి తన మోటివేషన్. అందుకు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ఆల్వేస్ హీరోస్. ఈ టాపిక్ని బేస్ చేసుకుని, అంటే ఎంప్లాయ్మెంట్లో మీకు పెద్దగా గ్రోత్ ఉండకపోవచ్చు, ఎంప్లాయ్మెంట్లో పెద్దగా మీకు ఐడెంటిటీ ఉండకపోవచ్చు, ఉన్న 100 మంది 200 మందిలో మీరు ఒక్కరే. బట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో, స్టార్టప్లో మీ కంపెనీలో మీరే ఫౌండర్. అలాగే మీ కింద కొంతమంది పనిచేస్తారు, వాళ్ళకి మీరు శాలరీస్ ఇస్తారు, మీరు మార్కెట్ నుంచి డబ్బులు జనరేట్ చేస్తున్నారు, మీకు సేల్స్ వచ్చింది, మార్కెటింగ్ వచ్చింది. అందుకు ఎంటర్‌ప్రెన్యూర్ని హీరోగా కన్సిడర్ చేస్తారు. మీరు నిఖిల్ కామత్ని తీసుకోండి, దీపేంద్ర గోయల్ని తీసుకోండి, ఎనీ స్టార్టప్ ఫౌండర్స్ ఇన్ ఇండియా తీసుకోండి, ఈవెన్ ఎలన్ మస్క్ని చూడండి, అందరూ ఎందుకు అడ్మైర్ చేస్తారు, డొనాల్డ్ ట్రంప్ని ఎందుకు చాలామంది అడ్మైర్ చేస్తారు, రతన్ టాటా గారిని ఎందుకు అడ్మైర్ చేస్తారు, లేదంటే ముఖేష్ అంబానీని ఎందుకు అడ్మైర్ చేస్తారు, గౌతమ్ అదానీ అవనివ్వండి, మీరు ఎనీ ఎంటర్‌ప్రెన్యూర్ని తీసుకోండి, యూ జస్ట్ నేమ్ అన్ ఎగ్జాంపుల్, he is always a hero or she is always a hero because they are creating such a large environment, large ecosystemని డిజైన్ చేస్తున్నారు, కొన్ని లక్షల మందికి డే టు డే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. సో దట్స్ వై ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హీరో అన్న కాన్సెప్ట్లో కూడా చాలామంది హీరోలు అవుదామని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లోకి వస్తున్నారు. నాట్ ఓన్లీ మూవీ హీరో, యాక్చువల్లీ హీరో. అండ్ ఇది ఒక వరస్ట్ ఎగ్జాంపుల్, ఒక వరస్ట్ రీజన్, బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎక్స్ స్టార్టప్ ఫౌండర్స్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు బిజినెస్ రన్ చేసి మానేసి జాబుల్లోకి వెళ్ళిపోతే చాలా హై ప్యాకేజ్లు వస్తున్నాయి వీళ్ళకి. నిజంగా నాకు తెలిసిన సర్కిల్లో కనీసం 100-150 మంది ఉన్నారు. ఇలాగ ఒక మంచి ఐడియా పెడతారు, 20 లక్షలు 30 లక్షలు తగలేస్తారు, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు దాని గురించి తెగ కష్టపడతారు. ఒక సెట్ అయిన పాయింట్, ఓకే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మన వల్ల కాదని వదిలేసి జాబ్కి వెళ్ళిపోతారు. జాబ్కి వెళ్ళేటప్పుడు వాడేం ఆలోచిస్తున్నాడంటే, ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఉన్నాడు, 30-40 లక్షలు తగలేసాడు, వీడికి స్టాఫ్ హ్యాండ్లింగ్ వచ్చు, సేల్స్ వచ్చు, మార్కెటింగ్ వచ్చు, వీడు సరిగ్గా పని చేయలేకపోతున్నాడు, బట్ నా దగ్గర పని చేస్తాడని చెప్పి చాలా హై ప్యాకేజీలు ఇస్తున్నారు. ఈ రీజన్తో కూడా కొంతమంది వస్తున్నారు. నేనైతే ఇది సజెస్ట్ చేయను, బట్ ఇది ఒక ఆప్షన్ మాత్రమే. బెటర్ జాబ్ కావాలనుకుంటే స్టార్టప్లో ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు చేసి కూడా తిరిగి జాబ్కి వెళ్ళొచ్చు, బట్ ఈ ఇంటెన్షన్ పెట్టుకుని దీంట్లోకి రాకండి. కొంతమంది ఇలా వెళ్తున్నారు, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, నేనైతే ఇది రికమెండ్ చేయను. బట్ కొంతమంది ఇదే ఆలోచనతో వస్తున్నారు, మంచి జాబ్ కావాలంటే ముందు ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు స్టార్టప్లో వర్క్ చేసి స్టార్టప్ ఫౌండర్ అనిపించుకుంటే ఎక్కువ జీతాలు వస్తాయి కదా అన్న ఆలోచనతో కూడా కొంతమంది ఉన్నారు. అది కూడా ఎక్కువ మంది స్టార్టప్స్ పెట్టడానికి ఒక రీజన్. దీన్ని కూడా ఒక పాయింట్ కింద కన్సిడర్ చేయండి. ఇలా మనకి అకాడమీ ఆఫ్ స్టార్టప్స్లో బిజినెస్ గురించి, స్టార్టప్ గురించి వేరియస్ మోడల్స్, ఐడియాస్, కన్సల్టింగ్ అన్నీ ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. మీలో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా కొత్త స్టార్టప్ బిజినెస్ మొదలు పెడితే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన వీడియోస్ అన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. హ్యావ్ ఎ గుడ్ డే.